ఫిబ్రవరి 24 దేవుని వాగ్దానము. యెహోవా నా దేవా, నీవు మాయడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మాయడల నీకున్న తలంపులను బహు విస్తారములు. కీర్తన 45. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు అన్నాను. ప్రియారా, దేవుని మహాకృపలో మనమందరం మరొక పర్యాయం ఈ విధంగా కలవటానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన చిత్త ప్రకారంగా తమ జీవితాలు మలుచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి దేవునికి స్తుతులు చెల్లించేవారుగా ఉండాలి అని మీకు నేను ప్రభు పేరట తెలియచేయచ్చు అన్నాను. ప్రియ విశ్వాసి, యెహోవా దేవా నా దేవా, నీవు మాయడల చేసినటువంటి కార్యములు, ఆశ్చర్యక్రియలు అవి ఎంతో కూడా బహు విస్తారంగా ఉన్నాయి అని భక్తుడు ఇక్కడ ఆయన చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ విశ్వాసి, మరి నీవు దేవుడు నీ ఎడల చేసిన కార్యములను ఏనాడన్నా జ్ఞాపకం చేసుకున్నావా? జ్ఞాపకము చేసుకోవడము అనంటే తలంచి ఊరుకోవడం కాదు. జ్ఞాపకం చేసుకోవడం అంటే అవి చేసిన దేవునికి కృతజ్ఞతుడై కలిగి జీవితకాలము నమ్మకంగా ఉండడం. ఈరోజు భక్తుడు ఎంత అద్భుతమైనటువంటి నమ్మకత్వాన్ని కనబరుస్తాడంటే, దేవుడు చేసిన కార్యములకు నిత్యము ఆయన్ని స్తుతించడం మాత్రమే కాదు, ఆయనను తన యొక్క ఆధారంగా చేసుకుని ఆయనను అనేకులకు తెలియచేయడం భక్తుడు చేసేటువంటి గొప్ప లక్షణంగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నా దేవా, నీవు మాయడలా జరిగించిన ఆశ్చర్యక్రియలు. దేవుడు ఎన్నో ఆశ్చర్యక్రియలు మీ ఎడల జరిగించాడు. ఎన్నో మంచి తలంపులు ఆయన నీ ఎడల కలిగి ఉన్నాడు. ఆ తలంపులన్నీ నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు దేవుని యొద్దకు రావాలి. ఆయన నీ ఎడల బహు విస్తారంగా తలంపులు కలిగి ఉన్నాడు. ఈ దేవుని తలంపులు నీ ఎడల ఉన్నటువంటి ప్రతి కార్యము నెరవేర్చినట్లుగా నీవు ఆయన సన్నిధిలో ఆయన యొద్ద నిన్ను నీవు సరెండర్ చేసుకోగలిగితే ప్రభు ఆయన తలంపు ఏదో నీ జీవితంలో నెరవేర్చిపోతా ఉన్నాడు. అది నెరవేరినట్లుగా ప్రభు మీకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడుగున్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. ఈ దినము నాయన నీ బిడ్డలు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో అవన్నీ ప్రక్కన పెట్టి నీవు కలిగి ఉన్నటువంటి తలంపు వారి జీవితంలో బహు విస్తారంగా ఉంటూ ఉండగా ఆ విస్తారమైన తలంపులన్నీ ప్రభా బిడ్డల జీవితాలు నెరవేర్చండి. ఈ దినము ప్రభా ఏ ప్రయాణాలు చేస్తున్నారో, పనులు చేసుకుంటున్నారో వారందరికీ నీ కాపుదల దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, వివిధ రకాల ప్రత్యేక దినములు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక. ఆమేన్.